నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందన్న టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 12న బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు. భారీ లాభాలలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. రాష్ట్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజేపీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉన్నందున అవకాశం ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతితో సమావేశం అనంతరం రాష్ట్రపతి భవన్ వద్ద మోదీ మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని రాబోయే 5 ఏళ్లు కొనసాగిస్తామన్నారు. గత దశాబ్ద కాలంలో దాదాపు 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చామన్న మోదీ రాబోయే 5 ఏళ్లలో పర్యావరణ హితంతో కూడిన వికసిత భారత నిర్మాణాభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు. बाकी डिटेल तो राष्ट्रपति भवन वर्कआउट करेगा और हम तब तक मंत्रिपरिषद की सूची राष्ट्रपति जी को सुपुर्द करेंगे. उसके बाद शपथ समारोह होगा. साथियों, सरकार एनडीए की एक प्रकार से एनडीए 1, एनडीए 2 और एनडीए 3 ये एक निरंतरता है और हमारे संकल्पों को लेकर के, सुशासन के प्रति हमारी प्रतिबद्धता को लेकर के और देश के सामान्य जन के सपनों को पूरा करने के प्रयास के रूप में इस निरंतरता को हम और अधिक ऊर्जा के साथ और अधिक व्यापक विजन के साथ आगे बढ़ाएंगे और समय सीमा में लक्ष्यों को प्राप्त करने का हमारा प्रयास रहेगा. 2014 में मैं बहुत नया था. मुझे अब एक लंबे समय तक इस कार्य का अनुभव मिला है, हमारी टीम को अनुभव मिला है और इसलिए हमारे लिए अब तुरंत ही काम को आगे बढ़ाना बहुत ही सरल रहने वाला है और इस अनुभव का लाभ भी देश की सेवा करने में मिलने वाला है. इन 10 साल के कार्यकाल के दरमियान भारत की वैश्विक जो छवि बनी है, दुनिया के लिए एक विश्व बंधु के रूप में भारत उभरा है, इसका मैक्सिमम एडवांटेज अब शुरू हो रहा है और मुझे पक्का विश्वास है ये 5 वर्ष वैश्विक परिवेश में भी भारत के लिए बहुत उपयोगी होने वाले हैं. दुनिया अनेक संकटों से गुजर रही है, अनेक तनावों से गुजर रही है, अनेक आपदाओं से गुजर रही है. ऐसी विकट परिस्थिति दुनिया ने बहुत लंबे अरसे के बाद देखी है. हर देश इन सारी समस्याओं के बीच अपने आप को बचाए रखना, बढ़ाते रहना, चुनौतियों का डगर डगर पे सामना कर रहा है. विकास के नए ऊंचाइयों को छूने में एक वैश्विक भागीदारी का वातावरण आने वाले 5 साल में बनने वाला है. तो इसी संकल्पों और आदर्शों के साथ हम आगे बढ़ेंगे. मैं राष्ट्रपति जी का हृदय से आभार व्यक्त करता हूं कि एक बहुत बड़े महत्वपूर्ण दायित्व के लिए దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకార తేదీ ఖరారైంది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు ఆహ్వానం ఉండవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం నుండి రనిల్ విక్రమసింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని
షేక్ హసీనాతో మోదీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మిగతా నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయని పేర్కొన్నాయి. 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి రాగా ఈసారి పొరుగు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. దేశంలో కొత్త సర్కార్ ఏర్పాటుకు ఎన్డీఏ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్లమెంటు సంవిధాన్ భవన్లో కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. పార్లమెంటు హాల్లోనికి వచ్చిన ప్రధాని మోదీ తొలుత రాజ్యాంగ ప్రతిని చేతిలోనికి తీసుకుని వందనం చేశారు. అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితర నాయకులకు అభివాదం చేశారు. తొలుత బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రసంగించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మోదీ పేరును కూటమి సారథిగా ప్రతిపాదించగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అధినేత కుమారస్వామి బలపరిచారు. ఈ ప్రతిపాదనను హర్షధ్వానాలతో ఆమోదిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ఎన్డీఏ కూటమి అసలైన భారత స్ఫూర్తిని చాటుతూ భారత్ ఆత్మగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీని నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, పాస్వాన్, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్తో సహా మిత్రపక్షాల ఎంపీలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. తనను ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం అవసరమన్నారు. దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరమని అభిప్రాయపడ్డారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇస్తున్నానన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని నరేంద్ర మోదీ అన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ప్రజలు ఎన్డీఏను ఆదరించారన్నారు. और इतनी भयंकर गर्मी में हर दल के कार्यकर्ता ने जो पुरुषार्थ किया है, परिश्रम किया है, मैं आज संविधान सदन के इस सेंट्रल हॉल से सर झुका करके उनको प्रणाम करता हूं. साथियों, मेरा बहुत सौभाग्य है कि एनडीए के नेता के रूप में आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व दिया है और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूं. व्यक्तिगत जीवन में एक मैं जवाबदारी का एहसास करता हूं. जब 2019 में इस सदन में मैं बोल रहा था, आप सबने मुझे नेता के रूप में चुना था और तब मैंने एक बात पर बल दिया था, विश्वास. आज जब आप मुझे फिर से एक बार ये दायित्व देते हैं, इसका मतलब है कि हम दोनों के बीच हम आपस में विश्वास का सेतु इतना मजबूत है. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మోదీ విజన్ ఉన్న మేటి నాయకుడని కొనియాడారు. పార్లమెంటు సంవిధాన్ భవన్లో కాసేపటి క్రితం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన హాజరై ప్రసంగించారు. కూటమి అధినేతగా మోదీ పేరును కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించగా చంద్రబాబు నాయుడు బలపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మోదీ నేతృత్వంలో భారత్ అగ్రగామిగా వెలుగొందుతోందన్నారు. ఆయన నాయకత్వానికి ఇదో గొప్ప నిదర్శనమని, ఇంతకంటే మరో రుజువు అవసరం లేదని బాబు స్పష్టం చేశారు. Entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. Now, under his leadership, we have reached fifth largest economy in the world.
Now, we are confident during this tenure he is going to make India third largest economy in the world. And at the same time, he is planning Vikasit Bharat Vision 2047. We are very confident under his leadership, India will become either one or two globally. It is going to happen. And at the same time, Indians under his leadership globally will become number one globally. As on today, Indians are all everywhere. If you go anywhere in the world, highest per capita income Indians are earning. I am confident under his leadership, Indians are going to become global leaders in the near future. It is going to happen. You name public governance, corporate governance, in the name of service, we are going to serve the nation. ఎన్డీఏ కూటమి నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చేసిన దిశానిర్దేశం కారణంగా కూటమి 91% విజయం సాధించిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూటమి నేతగా మోదీని ఎన్నుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ భయపడదన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి మోదీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. The same place, and Honorable Chandrababu Naidu just said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down, and we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heart. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత కోవింద్ ఇంటికి వెళ్లిన మోదీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా కోవింద్ మోదీకి పుష్పగుచ్చం అందించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడొక చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు
టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా ఆయన ఇంటికి వెళ్లిన మోదీ వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని ఆయనకు స్వయంగా చెప్పారు. ఇద్దరు నేతలు వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ, విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన నూతన సీఎస్గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్ తదితరులు హాజరయ్యారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. Seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు తేదీ, ముహూర్తం ఖరారైంది. తొలుత ఈ నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తూ ఉండడం, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండటంతో 12వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా కేసరపల్లిలోని ఐటీ పార్క్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారానికి యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఎంపికైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నేతలు టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి యామిని శర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీలు మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో పురోగమించిందన్నారు. విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు, అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, అలాగే వెల్ఫేర్, ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి. ఎన్ని కుట్రలను పన్నినా కూడా మళ్ళీ తిరిగి 3వసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాగే ఎన్డీఏ అలయన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు. ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా 3వసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా వీక్షిస్తుంది. ఈ దేశంలో 3వసారి ప్రధానమంత్రి కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని దేశ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క భారత ప్రధాని, భావి భారత ఏదైతే అభివృద్ధి కోసం ఆకాంక్షించేటువంటి ప్రధానమంత్రి యొక్క లక్ష్యాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల్లో దేశం సురక్షితం, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయ యొక్క భద్రత సురక్షితం. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ యొక్క పక్షాల యొక్క రాష్ట్రాలు గ్రంథాలయాలు, విజ్ఞాన భాండారాలని అనంతపురం జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి రమ అన్నారు.
శుక్రవారం అనంతపురం జిల్లా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు ఉత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు స్టేజిపై యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రమా దూరదర్శన్తో మాట్లాడుతూ చిన్నపిల్లలకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాలకు విశేష కృషి వచ్చిందన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుండి గ్రంథాలయానికి పంపే విధంగా తల్లిదండ్రులు అలవాటు చేయాలన్నారు. చిన్నారులు మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిబిరాలకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ యోగా, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి నేర్చుకున్నామని ఇవి తమకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈరోజు ఫైనల్ ప్రోగ్రాము పిల్లలు పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రంథాలయానికి పిల్లలను అలవాటు చేయడమే మొట్టమొదటి ముఖ్య ఉద్దేశము. చిన్నతనం నుంచే మరి పిల్లలు గ్రంథాలయంకు రావడం అలవాటు చేసుకుంటే ఎంతో విజ్ఞానవంతులు కాగలరు. మన స్కూల్స్లో వాళ్ళ పాఠ్యపుస్తకాలు మాత్రమే చదువుతారు. గ్రంథాలయంలో అనేక రకాలైన పుస్తకాలు, స్టోరీ బుక్స్ కానీ, లాంగ్వేజెస్ బుక్స్ కానీ, పేపర్స్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ వాళ్ళు చదువుకోవడం ద్వారా గ్రంథాలయంకి వచ్చినందువల్ల ఎంతో గొప్ప విజ్ఞానవంతులు అవుతారని, ఆ రీతిగా పిల్లల్ని పంపించాలనే ఉద్దేశంతో మరి పేరెంట్స్కి కూడా విన్నవించుకుంటున్నాము. పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని రెగ్యులర్గా గ్రంథాలయానికి పంపించాలి, అలవాటు చేయవలసిందిగా కోరుచున్నాను. నేను సమ్మర్ క్యాంప్కి రోజు వస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సూర్య నమస్కారాలు, క్రాఫ్ట్స్, డ్రాయింగ్, యోగా అన్నీ నేర్పిస్తారు. ఆదివారం సమయం కొంచెం కేటాయించి లైబ్రరీకి వచ్చి బుక్స్ చదువుతున్నాను. తెలుగు బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఇంగ్లీషు అన్నీ నేర్చుకున్నాను. నేను అన్నీ బాగా చెప్పగలుగుతున్నాను. మా స్కూల్లో ఎడ్యుకేషనల్ కూడా యూజ్ అవుతున్నాయి బుక్స్ అన్నీ. నేను ఈ గ్రంథాలయం లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఈ గ్రంథాలయంలో రోజు యోగా, డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నీ జరుగుతున్నాయి. మనం స్కూల్ డేస్లో కూడా సండే వచ్చి ఇక్కడ 1 hour కేటాయించి చదువుకోవచ్చు. అలాగే నేను ఇక్కడికి రావడం వల్ల ఎన్నో కొత్త విషయాలు, అలాగే చాలా నాకు. తిరుపతి జిల్లాలోని గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తానని శాసనసభ్యుడు పాషం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి సహకరించారన్నారు. కక్ష సాధింపుకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించి అవినీతిని బయటపెడతామన్నారు. నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకలే, నేను మళ్ళీ అంటున్నా, లోకలే, నాన్ లోకలే. నాన్ లోకల్ని ఇక్కడ నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే నోరు అది మనకు తెలుస్తుంది. నోరు అదుపులు పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలా. మీలాగా భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవస్థానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. పరువు నష్టం కేసులో ఆయన్ను విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు ఆయనపై ఫిర్యాదు చేయగా పిటిషన్ నమోదైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్య పరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతోందని, అయినప్పటికీ ధరల పెరుగుదలపై ద్రవ్య పరపతి కమిటీ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందని, ఆహార ద్రవ్యోల్బణమే కొంతవరకు ఆందోళన కలిగిస్తోందని గవర్నర్ శక్తికాంత దాస్ వివరించారు.
double digits. Vegetable prices are experiencing a summer uptick following a shallow winter season correction. The deflationary trend in fuel was driven primarily by the LPG price cuts in early March. Core inflation softened for the 11th consecutive month since June 2023. Services inflation moderated to a historic low, and goods inflation remained contained. Wheat procurement has surpassed last year's level. In fact, the buffer stocks of wheat and rice are well above the norms. These developments could bring respite to food inflation pressures, particularly in cereals and pulses. The outlook on crude oil prices remains uncertain due to ఎన్నికల ఫలితాల రోజు నాటి భారీ నష్టాల నుండి స్టాక్ మార్కెట్ సూచీలు కోలుకున్నాయి. మూడవసారి ప్రధాని మోదీ అధికారిక పగ్గాలు చేపడుతూ ఉండడం, మరొక వైపు ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ మరొకసారి యథాతథ వైఖరి అనుసరించడంతో సూచీలు వరుసగా మూడవ రోజు దూసుకెళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది. నిఫ్టీ 23,000 ఎగువన ముగిసింది. ఉదయం సెన్సెక్స్ 75,031 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే వరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 76,795 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టాలను సూచీ నమోదు చేసింది. చివరికి 1,618 పాయింట్ల లాభంతో 76,693 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 468 పాయింట్ల లాభంతో 23,290 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ $83.38 ఉంది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకున్నారు. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌక విజయవంతంగా ఈ నెల 6వ తేదీన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా వ్యోమగాములకు అక్కడ ఘన స్వాగతం లభించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీత విలియమ్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నృత్యం చేసిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో ఉంచింది. Lots of cheering here in the room, big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore, now back on the space station, the third visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో నిన్నటి నుండి పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉండగా రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలు, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, విశాఖలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమైన నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ప్రతిష్ట విశ్వవ్యాప్తమైందన్న టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 12న బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు. భారీ లాభాలలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు. రాష్ట్రంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.